కాకినాడ కాజా అనగానే మనందరికీ గుర్తొచ్చేది కోటయ్య గారి కాకినాడ కాజా అండి. కోటయ్య గారి దగ్గర దొరికేంత మంచి కాకినాడ కాజా నేను చేయలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం నా లెవెల్లో నేను ట్రై చేస్తాను. మరి కాకినాడ కాజా ఎలా చేయాలో చూద్దాం. కాకినాడ కాజా చేసుకోవడానికి మనకి ఫస్ట్ మైదా పిండి, గోధుమ పిండి, సూచి రవ్వ 3 కావాలి. అవి తెచ్చుకుందాం. రవ్వ, గోధుమ పిండి, సూచి రవ్వ, అలాగే మైదా తెచ్చుకుందాం. అలాగే ఒక బౌల్ కూడా. ముందు మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. చక్కెర పాకం చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల చక్కెర, ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ చక్కెర పాకం అవుతూ ఉంటుంది, మనం పిండి తడుపుకుందాం. ఒక కప్పు మైదా పిండి, అలాగే స్వప్న గారు కొలతలు జాగ్రత్తగా చూడండి. 2 స్పూన్ల సూజీ రవ్వ, అలాగే 2 స్పూన్ల గోధుమ పిండి, అలాగే నెయ్యి, ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, నీళ్ళు దగ్గర పెట్టుకుందాం. ఇంకా బేకింగ్ సోడా, పెరుగు కావాలి మనకి. ఇప్పుడు సోడా వేసుకోవాలి. 1 స్పూన్ సోడా. కాకినాడ కాజాలో సోడా ఎక్కువ పడుతుంది, ఫుల్ స్పూన్ సోడా వేసుకుందాం మనం. అలాగే ఒక 4 చెంచాల పెరుగు. కొంచెం పెరుగు పుల్లగా ఉండాలి. ఒకసారి పెరుగు వేసిన తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి. మనం పిండి వంటలకి పిండి ఎలా తడుపుకుంటాం, అలాగే కొంచెం మనం పూరి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి పిండి బాగా తడుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని, ఇక్కడ నూనె ముందుగానే వేడిగా ఉంది, చక్కెర పాకంకి వేడి సరిపోవట్లేదు. సో చక్కెర పాకంని ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. నూనెని ఇటు పెట్టుకుందాం. నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కొట్టుకోవాలి. ఇలా ఒక 10-15 సార్లైనా కొట్టాలి. పిండికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి.
దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నవన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు తడుపుకున్న పిండిని సగం తీసుకొని పొడువుగా చేసుకోవాలి. కొంచెం మైదా పిండి తీసుకొని మళ్ళీ ఇప్పుడు పైనుండి కొంచెం పిండి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కత్తి తీసుకొని సైడ్స్ ఫస్ట్ కొంచెం కట్ చేసి పొడుగా కట్ చేసుకోవాలి. నైఫ్కి కొంచెం మనం కత్తికి కూడా ఇలా పిండి పూసుకుంటే కత్తికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు నూనె వేడిగా ఉంది కదా, ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో జస్ట్ ఇలా మనం దులుపుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్వప్న గారు. వీటిని చక్కగా లోపలంతా డొల్లగా అయ్యేలాగా చేసుకోవాలి. మనకి జాలి జాలిగా కనిపిస్తుంది కదా, ఆ జాలీలోకి మొత్తం చక్కెర పాకం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి కాకినాడ కాజా. కాకినాడ కాజా స్వప్న గారు చూస్తున్నారా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు డొల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది. వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా చక్కెర పాకంలో వేసుకున్న తర్వాత ఇంకొక జాలి తీసుకొని వీటిని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా కొంచెం ప్రెస్ చేయడం వల్ల చక్కెర పాకం కాజా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఇందులో సోడా బాగా వేసాం కదా, లోపల ఉన్న గాలంతా బయటకు వచ్చేసి ఇలా ప్రెస్ చేయడం వల్ల చక్కెర పాకం లోపలికి వెళ్తుంది అన్నమాట. ఇలా కాసేపు ఉంచితే కాజా లోపలికి చక్కెర పాకం చక్కగా పీల్చుకుంటుంది. అలాగే ఒక బౌల్ రెడీ చేసుకుందాం. అలాగే పైన మనం కొంచెం ఐసింగ్ షుగర్ వేసుకోవాలి, చక్కెర పొడి. చేసినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, డ్రైగా అవుతాయి. స్వప్న గారు కొంచెం చల్లగా అయిన తర్వాత పైనుండి మనం చక్కెర పౌడర్ చల్లుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చల్లితే చక్కెర కరిగిపోతుంది కదా. ఇవి కొంచెం చల్లగా అయ్యే లోపల ఇవన్నీ తీసేసుకుందాం మనం. ఇప్పుడు కొంచెం కాకినాడ కాజా చల్లగా అయిపోయిన తర్వాత స్వప్న గారు చక్కెర పొడి వేసుకోవాలి. ప్లేట్ తీసుకుందాం మనం. ఫస్ట్ చేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. చల్లగా అయిన తర్వాత ఇవి గట్టిగా అవుతాయి. చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి.
ఇలా అన్నిటికీ చక్కెర పొడితో పైనుండి కోట్ చేసుకుంటే మీరు అడిగిన కాకినాడ కాజా రెడీ అయిపోతుంది. సో ఇలా నేను అన్ని కోట్ చేసేసుకుంటూ ఉంటాను. మీరు లోపు ఒక చిన్న రికాప్ చూసేయండి. కాకినాడ కాజా తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, సుజీ రవ్వ, గోధుమ పిండి, నెయ్యి, చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు, సరిపడా నీళ్లు పోసి పిండి ముద్ద తయారు చేసుకొని అందులో నెయ్యి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నుండి 15 సార్లు పిండిని బాగా కొట్టాలి. తర్వాత కొంచెం పొడి పిండి వేసుకొని పిండిని రోల్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చక్కెర పాకంలో వేసి కాసేపు అందులో ఉంచుకొని పక్కకి తీసుకొని పైనుండి ఐషింగ్ షుగర్తో కోటింగ్ చేసుకుంటే కాకినాడ కాజా రెడీ అవుతుంది.